నన్ను వెళ్ళనివ్వు, నేను వేడుకుంటున్నాను, చేతులు జోడించి వేడుకుంటున్నాను. వెళ్ళడానికి అంత ఆతృతగా ఉంటే పైకి వెళ్ళు. ఎందుకు ఇంత తొందర? 40 కోట్లు పంపించడానికి మన బ్యాంక్ లిమిట్ ఇప్పటి వరకు 1 crore క్రాస్ అవ్వలేదు. ఇప్పుడేమో ఇది ఒక చాలా పెద్ద బాధ్యత. మ్యామ్, 3 రోజుల విషయమే కదా, తర్వాత 39 కోట్లు వేరే వేరే బ్యాంక్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మేడం, పూర్తయింది మేడం. మ్యామ్, సైన్ మ్యామ్ ప్లీజ్. 2 రోజుల తర్వాత డబ్బులు తీయడానికి మీరేగా వస్తారు? ఎస్ మ్యామ్, నేనే వస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, జైపూర్ నుండి మా అమ్మ కాల్ చేస్తున్నారు, నేను ఇప్పుడే వస్తాను. హలో సార్, అది ప్లీజ్ ఇంతకు మించి ఎక్కువగా డబ్బులు మా బ్యాంకుకి ఇక పంపించకండి సార్. మీరు డబ్బులు ఎక్కువ పంపిస్తున్నారు సార్, మా బ్యాంక్ చాలా చిన్నది. థ్యాంక్ యూ సార్. మ్యామ్, యాక్చువల్లీ ఈరోజు చాలా అందంగా ఉన్నారు. ఈ డ్రెస్ మీకు బాగా సూట్ అయింది. వరదా, నీ ఇంత టెన్షన్ పడుతుంటే నీకు వేళాకోళంగా ఉందా? ఓకే, నేను మీ మూడ్ చేంజ్ చేద్దామని అన్నాను. మీరు లండన్ నుంచి ఒక విషయాన్ని అడిగారు కదా, అది వచ్చింది. ఒక విషయం నువ్వు బాగా తెలుసుకుంటున్నావు, నా మూడ్ని ఎలా సరిచేయాలని. కరెక్టా? అంటే మీ అన్నయ్య నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ని తీసుకొచ్చాడు, అంతేగా? ఎస్. వావ్, రెవెన్యూడ్, మై ఫేవరెట్ పర్ఫ్యూమ్. థ్యాంక్ యూ సో మచ్ వరదా. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మ్యామ్. మ్యామ్, పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏమైంది? వాల్ట్ సీసీటీవీ కెమెరా పని చేయట్లేదు మేడం. ఏంటి? అదెలా జరుగుతుంది? సరిగ్గా చెక్ చేయి, కంప్యూటర్ హ్యాంగ్ అయ్యిందేమో. నేను కంప్యూటర్ రీస్టార్ట్ చేశాను మేడం, కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కెమెరా ఏ ప్రాబ్లం అనుకుంటా. ఓ గాడ్, లెట్ మీ చెక్. ఇప్పుడే ఇలా జరగాల? రా వెళ్ళి చూద్దాం. ఓపెన్ చేయి, ఫాస్ట్.
రూపేష్ని ఇదిగోండి, పిలవండి. ఇప్పుడే రమ్మంటాను మేడం. మ్యామ్ కాస్త ప్రశాంతంగా ఉండండి. మ్యామ్ మ్యామ్ టెన్షన్ పడద్దు. మ్యామ్ చెప్పేది వినండి. మ్యామ్ నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. మ్యామ్ మ్యామ్ ఇదిగోండి నీళ్ళు. మ్యామ్ 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 అయ్యో, ఏం జరిగింది ఇక్కడ? అరే అవును, మేడంకి ఏమైంది? ఆవిడ కళ్ళు తిరిగి కింద పడిపోయారు. హలో సిఐడి సార్, నేను గ్లీమ్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మొత్తం 40 కోట్ల రూపాయలు మా బ్యాంకులో కనబడడం లేదు సార్. వాల్ట్ ఓపెన్ చేయలేదుగా? లేదు సార్, మీరు చెప్పినట్టుగానే వోల్ట్ని ఎవరి చేత ఓపెన్ చేయనివ్వలేదు, బ్యాంకు నుంచి ఎవరిని బయటికి వెళ్ళనివ్వలేదు. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేయండి. ఓకే సార్. మేడం తాళం. సార్ నకిలీ మీసం దొంగిలించడానికి వచ్చినట్టున్నారు. వీడి ఫ్రెండ్స్ మోసం చేసినట్టున్నారు. పాకెట్ ఖాళీగా ఉంది, పర్సు లేదు, ఐడి కూడా లేదు సార్. సచిన్, నువ్వు పని చేయి, ఈ వాల్ట్ని బాగా చెక్ చేయి. వాల్ట్ యొక్క తలుపు బయట వేసుంటే డబ్బులు బయటకెలా వెళ్ళుంటాయి. కవెన్, ఇక్కడున్న ఫింగర్ ప్రింట్స్ని సేకరించు. ఎస్ సార్. నిఖిల్, ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయ్ యొక్క ఫింగర్ ప్రింట్స్ నాకు కావాలి. మీరు మా మీద అనుమానపడుతున్నారా? 40 కోట్లు కొట్టేశారు, ఒకరిని చంపేశారు. అసలైన నేరస్తుడు దొరికేంత వరకు అందరూ సిఐడి కంట్రోల్లోనే ఉండాలి. మీ క్యాబిన్ ఎక్కడుంది? ఇటువైపు. పదండి. రండి సార్, ఇటువైపే. కాస్త డీటెయిల్గా చెప్పండి మేడం, ఇదంతా ఎలా జరిగింది? సార్, పొద్దుట 11 గంటలకి బ్యాంకుకి 40 కోట్లు డబ్బులొచ్చాయి. నేను కౌంట్ చేసిన తర్వాత భద్రంగా దాని వాల్ట్లోనే పెట్టాను సార్. తర్వాత నేను నా క్యాబిన్కి వచ్చాను. తర్వాత హఠాత్తుగా చారు పరిగెట్టుకుంటూ వచ్చింది సార్. తను చెప్పింది వాల్ట్లో కెమెరా పనిచేయటం లేదు అని. రూపేష్, నేననుకున్నాను కంప్యూటర్ హ్యాంగ్ అయిందని, అందుకనే నేను రీస్టార్ట్ చేశాను. దాని తర్వాత వాల్ట్ సీసీటీవీ ఏమీ చూపించలేదు. ఆ తర్వాత? దాని తర్వాత సార్, మేము వాల్ట్ రూమ్కి వెళ్ళాం. కానీ వాల్ట్ రూమ్ని మేడం కీతో మాత్రమే తెరవలేదు. దానికి రూపేష్ కీ కూడా చాలా ముఖ్యమైనది. ఇక సార్, ఆ సమయంలో రూపేష్ కారిడోర్లో లేరు. మేడం, నేను మీకు చెప్పాను కదా, మా అమ్మగారు జైపూర్కి వెళ్ళారు, నేను తనతోనే మాట్లాడానని. అప్పుడు మీరు మీ అమ్మగారితో ఫోన్లో మాట్లాడారు?
అవును సార్. మొబైల్ ఫోన్లో మాట్లాడారా లేదంటే ల్యాండ్లైన్ ఫోన్లోనా? ఆ, అది ల్యాండ్లైన్ సార్. ఓకే. జైపూర్ యొక్క ఎస్టీడీ కోడ్ ఏంటి? 0141. మీ ఫోన్ ఇవ్వండి. ఎస్ సార్. వోల్ట్ రూమ్ నుంచి బయటకొచ్చిన తర్వాత దొంగతనం జరిగిందని మీరు అంటున్నారు. తర్వాత ఇక్కడి నుంచి కారిడార్కి వెళ్లారు. ఇదంతా కొద్దిసేపట్లోనే జరిగింది అంటే దొంగలు పక్కాగా ప్లాన్ చేశారు. అలా లేదంటే ఇక్కడ ఎవరికో సంబంధం ఉంది. లేదు సార్, ఈ బ్యాంకులో పనిచేసే వాళ్ళందరూ నమ్మకస్తులే సార్. ఎవరు నమ్మకస్తులని కాసేపట్లో తేలిపోతుంది. శ్రేయ, సీసీటీవీ కెమెరాని చెక్ చేయండి. ఏమైనా జరిగిందేమో చూడండి. సార్. సార్ సార్ మేము వాల్ట్ రూమ్ని బాగా చెక్ చేసేసాం. కానీ అక్కడ అనుమానాస్పదంగా ఏమీ లేదు. రహస్య మార్గం కూడా లేదు. అలాగా అయితే డబ్బుల్ని మెయిన్ డోర్ నుంచే బయటికి తీసుకెళ్ళుంటారు. ఆ కెమెరా ఫుటేజ్ని మేము చెక్ చేయాలి. ఎస్ సార్. సార్, సీసీటీవీ కెమెరాలో ఎలాంటి తప్పు జరగలేదు సార్. ఓకే, ఫుటేజ్ని చూపించండి. సార్ అతనే సార్. వాల్ట్ రూమ్లో ఇతని బాడీయే ఉంది. 10:55 లోపలికొచ్చాడు. ఇతను అటువైపు ఎక్కడికి వెళ్తున్నాడు? సార్, అటువైపు వాష్రూమ్ ఉంది. గంటలు 11 గంటలకి డబ్బులు తీసుకొచ్చారు. 11:20 11:20 మీరు బయటకు వచ్చేసారా? (11:22) నలుగురు ప్రాబ్లం ఉందని నోట్ చేశారు. 11:24 అప్పుడు ముగ్గురు లోపలికెళ్లారు. అలా అయితే దొంగతనం జరిగింది 2 నిమిషాల లోప. అలాగే ఇంకో విషయం సార్, ఈ చనిపోయిన వ్యక్తి లోపలే ఉన్నాడు. బ్యాంక్ నుంచి బయటికి రాలేదు. అలా అయితే దొంగతనం జరిగినప్పుడు బ్యాంకులోనే ఉన్నాడనమాట. యూర్ రైట్. ఎక్స్క్యూజ్ మీ, దొంగతనం జరిగే ముందు మీరేమైనా చూసారా? లేదంటే ఏదైనా విన్నారా వ్యత్యాసంగా, అబ్నార్మల్గా? లేదు సార్, సీసీటీవీ కెమెరా ఆఫ్ అయ్యేంత వరకు ఎలాంటి ఆనవాళ్లు లేవు. అలాగా ఒక వ్యక్తి బయట నుంచి లోపలికి వచ్చాడు. వాల్ట్ రూమ్లోకి వెళ్ళి చనిపోయాడు. కానీ ఎవరికి ఏమీ తెలియదు. సార్, ఒకసారి నేను అతని ఫోటో చూడొచ్చా సార్? ఖచ్చితంగా. ఇదే ఆ ఫోటో. సార్, ఇతను మా బ్యాంక్ కస్టమర్ సార్. వాట్? ఎవరైనా? సార్, ఇతని పేరు రాజేశ్వర్ సార్. రాజేశ్వర్? నాకు ఆయన డీటెయిల్స్ కావాలి. సరే, ఇంత డబ్బులు బయటికి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా బండి మీదే తీసుకెళ్ళుండాలి. మీరిద్దరూ బయటికెళ్ళి చెక్ చేయండి. ఏమైనా ఉందా అని చూడండి. 2 నిమిషాలకి ఆ వాల్ట్ యొక్క తాళం నేరస్తుడి దగ్గరే ఉంది. వాళ్ళు ఇక్కడి నుంచి డబ్బులు కూడా తీసుకువెళ్ళిపోయారు. అర్థం కాని విషయం ఏంటంటే డబ్బులు తీసుకుని ఎలా బయటికి వెళ్లారు? అదే కదా. ఒకవేళ మెయిన్ డోర్ నుంచి బయటికి వెళ్ళుంటే కెమెరాలో అన్ని విషయాలు రికార్డ్ అయి ఉంటాయి. యువర్ రైట్ సచిన్. ఓ, అయితే డబ్బులు ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. సార్, మీరు అనుమానించింది కరెక్టే సార్. రాజేశ్వర్ పేరు, నంబర్, అడ్రస్ అన్నీ అబద్ధమే. ఓ,
కానీ రాజేశ్వర్ దొంగతనాన్ని ఒంటరిగా ప్లాన్ చేయలేదు. తన క్లోజ్ ఫ్రెండ్తో కలిసి చేశాడు. తనని క్లోజ్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఓ పని చేద్దాం, ఈ బ్యాంక్ యొక్క కస్టమర్ డీటెయిల్స్ వెంటనే క్రాస్ చెక్ చేయండి. ఖచ్చితంగా నకిలీ అకౌంట్ ఉన్నవాడు బ్యాంకులో ఉంటాడు. సార్, బ్యాంక్ బయట ఉన్న జనాలు చెప్పారు బ్యాంక్ లో దొంగతనం జరిగే టైంలో 4 వ్యక్తులు బైక్ లో వేగంగా వెళ్లారు. 2 బైక్ వేరే వైపు వెళ్ళింది, ఇంకొక 2 బైక్ వేరే దారి వెళ్ళింది. వాళ్ళ దగ్గర బ్యాగ్ కూడా ఉంది సార్. ఖచ్చితంగా వాళ్ళే బ్యాంక్ దొంగలించిన వాళ్ళుగా ఉండాలి. కానీ సార్, ఆ బైకర్స్ అరగంట ముందే వెళ్లారు. అలా అయితే ఈ పాటికి వాళ్ళు చాలా దూరం వెళ్ళుంటారు సార్. వాళ్ళు ఎన్ని దూరమైనా వెళ్ళాలి ఈషిత. ఖచ్చితంగా మనం వాళ్ళని పట్టుకుంటాం. చూడండి అన్నయ్య, ఈ వైపు 2 బైక్ వాళ్ళు వెళ్ళడం చూసారా? వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇటువైపు లెఫ్ట్లో వెళ్ళారు. ముందు లెఫ్టా? అవును. థ్యాంక్ యూ. ఈయన దగ్గర అడిగి చూద్దాం. అన్నయ్య, 2 బైక్ వాళ్ళు ఈ వైపు వెళ్ళడం చూసారా? వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి. అవును సార్, చూశాను. వాళ్ళు నేరుగా వెళ్ళారు. నేరుగానా? థ్యాంక్ యూ. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి రెడ్ కలర్లో. లే సార్, ఇంకా 2 రెడ్ కలర్ బైక్సే. ఏంటి నిఖిల్? సార్, తెలిసిపోయింది. ఆ బైక్స్ ఇటువైపే వెళ్ళింది సార్. సార్, మిగతా 2 బైక్స్ కూడా ఈ వైపే వెళ్ళిందని తెలిసింది సార్. ఇటువైపా? అయితే 4 బైకర్స్ వేరువేరు దేశం నుంచి వచ్చి ఇక్కడ కలుసుకున్నారన్నమాట. మనకే వాళ్ళు మస్కా కొట్టాలని చూస్తున్నారు. మీరు ఆ బైకర్స్ ఇటువైపు వెళ్ళడం చూసారా? ఎస్ సార్. సరే, అయితే బైక్ నెంబర్ కానీ వాళ్ళ మొహం కానీ ఏదైనా చూసారా? ఎలా కనిపిస్తుంది సార్? వాళ్ళు తోలుకుంటూ వెళ్తే పర్లేదు, ఎగురుకుంటూ కదా వెళ్ళారు. దూసుకుంటూ వెళ్ళిపోయారు సార్. మరి నాకు మాత్రం ఎలా కనిపిస్తుంది? సరే, ఆ బైకర్స్ దగ్గర బ్యాగ్స్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని మీరు చూసారా ఏంటి? అవును సార్, మీరు చెప్పినట్టుగానే వాళ్ళ దగ్గర బ్యాగులు ఉన్నాయి. ఓ, మరి మీరు నెక్స్ట్ సిగ్నల్కి ఇన్ఫార్మ్ చేశారా వాళ్ళని ఆపమని చెప్పి? చెప్పాను సార్, కానీ చెక్ పోస్ట్లో ఉన్న కానిస్టేబుల్ చెప్పారు వాళ్ళు అటువైపు రాలేదని. అలాగా? ఆ చెక్ పోస్ట్కి రాలేదా? అలా అయితే వాళ్ళు ఖచ్చితంగా కాకినాక వైపే వెళ్ళుండాలి. పదండి వెళ్దాం. అరే అన్నయ్య, ఏంటి? కాస్త ఇటు తిరిగి చూడొచ్చు కదా. ఎందుకు తిరిగి చూడాలి? మీరేమన్నా సినిమా హీరోనా ఏంటి? సినిమా హీరోలు కాదు, కానీ దానికంటే తక్కువ కాదు. సిఐడి ఆఫీసర్ దయా పేరు విన్నారా మీరు? దయా? ఆయన ఎందుకు వస్తాడు? నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? దయాకి నాతో ఏంటి పని? పనుంది బ్రో. కాసేపు ముందు ఏదైనా రేసింగ్ బైక్స్ ఇటు వెళ్ళా చెప్పు బ్రో. అరే ఏంటయ్యా? అరే దయా సార్, నిజంగానే దయా సార్. సార్, మీరు ఆ తలుపుని అయ్యో సారీ సార్, క్షమించండి. మీరు ఆ బైక్ గురించి అడిగారు కదూ? నేను చూశాను సార్. ఓ 4 బైకులు ఇటువైపు వచ్చాయి. అక్కడేమో ఒక ట్రక్ ఉంది. వాళ్ళు ఆ ట్రక్ ఎక్కి వెళ్ళిపోయారు సార్. ట్రక్లోనా? ఆ ట్రక్ ఎటువైపు వెళ్ళింది? ఆ ట్రక్కా సార్ యూటర్న్ తీసుకుని ఇదిగో ఇటువైపే వెళ్ళింది సార్. ఓ, థ్యాంక్ యూ. వస్తా. రెడీనా తారిక? ఆ సోలంకి ఏం దొరికింది? హోరే నాయనో, మీ టైమింగ్ సూపర్ అండి. ఆధారం దొరికిందో లేదో వెంటనే వచ్చేశారు. ఏ ఆధారం దొరికింది సార్? బాస్, ఇతని చర్మం మీద నుండి మనకి ఇంగువ ట్రేసెస్ దొరికింది.
ఇంగువా? అవును. సార్ అది వంటలో వేస్తారు కదా అదా? నీకు ఇంకేదన్నా ఇంగువ తెలుసా ఏంటి? తెలిస్తే చెప్పు. మాకు మాత్రం ఈ ఇంగువ గురించే తెలుసు. సరే సార్. సరే, ఇంకేదైనా? ఆ, ఇంకో ఆధారం కూడా దొరికింది. అదేంటంటే ఇతని షర్ట్లో నుండి మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దొరికింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? అవును సార్. అంటే ఈ వ్యక్తి ఈ మధ్య కాలంలో అక్కడికి వెళ్ళాడు. అక్కడ పెయింటింగ్లు వేసే ప్రాంతానికి కూడా వెళ్ళాడు. రాజేశ్వర్, నీ ఒంటి మీద ఈ ఇంగువ ఇంకా టీషర్ట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎలా వచ్చింది? హా? అలాగా? ఓకే సార్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సోలంకి సార్ చెప్తున్నారు రాజేశ్వర్ బాడీలో ఇంగువ వాసన వచ్చిందని. అతను ఇంగువ ఫ్యాక్టరీలో పనిచేసేవాడేమో, అక్కడికి వచ్చిపోయేవాడేమో. అలాగే వాడి డ్రెస్సులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా ఉంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా? సార్, నిన్న మన ప్లేస్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పని జరిగింది సార్, లాకర్ రూమ్లో. లాకర్ రూమా? అవును సార్. నిన్న బ్యాంక్లో ఆ పని ఇంకా పాలిషింగ్ అంతా జరిగింది సార్. చూపించండి. ఇక్కడే సార్. ఓ, బ్యాంకులోకి వచ్చిన తర్వాత రాజేశ్వర్ ఇక్కడే దాక్కున్నాడు. అందుకే వాడి డ్రెస్ మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటుకుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి దొంగతనం చేయడానికి వాల్ట్ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ సీసీటీవీ కెమెరా ఆఫ్ అయినప్పుడు ఇక్కడ కనిపించకుండా పోయింది. అలాగే సీసీటీవీ ఆన్ అయ్యేసరికి దొంగతనం జరిగింది. రాజేశ్వర్ ఫ్రెండు వాణ్ణి చంపేశాడు. అంటే ఆ ఫ్రెండ్ పేరు ఇమానీ అయి ఉండొచ్చు. హిమానీ? ఎస్ సార్. చూడండి, ఈ బ్యాంక్లో ఉన్న క్లయింట్స్ డీటెయిల్స్ మొత్తం చెక్ చేశాను. ఒకే అమ్మాయి హిమానీ డీటెయిల్స్ మొత్తం తప్పుగా ఉన్నాయి. తిని కూడా రాజేశ్వర్ లానే కొన్నాళ్ళ క్రితమే అకౌంట్ ఓపెన్ చేసింది. ఏంటిదంతా? నకిలీ డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. వీటిని మీరు క్రాస్ చెక్ చేయరా? నాకు ఆ డౌటే సార్. ఇలా అంతా జరగడానికి అసలు ఎలా అవకాశం ఉంది? ఆ బైకర్స్ గనక దొరికారంటే అప్పుడు అన్ని విషయాలు తెలిసిపోతాయి. సార్, ఆ కంటైనర్ ఇక్కడే ఉంది. వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. గన్ను కింద పడాయి. దగ్గరికి రావద్దు. చెప్పేది వినండి, షూట్ చేసేస్తాను. డౌన్. నో. హిమానీ, నువ్వా? సార్, రాజేశ్వర్ ఏ ఇంగువ కంపెనీలో పనిచేశారో అక్కడ ఏమీ తెలియలేదు సార్. కానీ వాడు మాటమాటికి ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి వస్తారని అందరూ చెప్తున్నారు సార్. ఇది రక్తం. ఇక్కడ ఖచ్చితంగా ఏదో జరిగింది. పదండి, వెళ్ళి చూద్దాం. హే, ఆగండ్రా, ఆగండ్రా, ఎవ్వరిని వదలకండి.
ఆగండి రా, ఆగండి. ఏమనుకున్నారా, మా దగ్గర నుంచి తప్పించుకుందామనా? సరే చెప్పు, అసలు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఆ రక్తం ఎవరిది చెప్తారా లేదా? సార్ అది అది చందన్కి చెందింది. చందన్ ఎవరో? చెప్పవయ్యా. వాడు సెక్యూరిటీ గార్డ్ సార్. ప్రవీణ్ అన్న వాడిని చంపేశారు. అతన్ని చంపేశారా? అతని బాడీ ఎక్కడ ఉంది? అది అదిగో ఆ మూటలో ఉంది సార్. చెప్పు, ప్రవీణ్ బాయ్ ఎక్కడా? ఎక్కడ్రా ప్రవీణ్? తెలియదు సార్. తెలియదు కదా? ఇదెవరు? ఇతను మా ప్రవీణ్ అన్న, మా బాస్ సార్. కానీ ఈయన అవును, చచ్చిపోయాడు. ఇప్పుడు మీ ఇద్దరికి అదే పరిస్థితే. అంటే మీరు నిజం చెప్పకపోతే చెప్పండి, త్వరగా చెప్పండి రా. సార్ మాకేం తెలియదు సార్. వీళ్ళని చంపేయండి. వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. రే చెప్పరా. సార్ మాకే ఎక్కువగా తెలియదు సార్. త్వరగా చెప్పు. ప్రవీణ్ అన్న బ్యాంకు దొంగతనం చేయడానికి ప్లాన్ వేశారు. ఇంకా చందని చంపింది కూడా ఆయనే సార్. ఆ తర్వాత ఏం జరిగింది? సార్ ప్రవీణ్ అన్న బ్యాంక్ ఎక్స్ చైర్మన్ సుదర్శన్ సార్ గారి అబ్బాయి సార్. అందుకనే అతనికి బ్యాంకు వోల్ట్కి చెందిన డూప్లికేట్ తాళం సులభంగా దొరికింది సార్. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి. సార్ 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 ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్. డబ్బున్నదాన్ని అవ్వాలని నేను ఎలా దిగజారానో తెలుసా? ఆఖరికి నా ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాను. కానీ ప్రయోజనం ఏముంది? నా చేతికి 1 రూపాయి కూడా రాలేదు. ప్రవీణ్ నన్ను మోసం చేశాడు. ప్రవీణ్ నిన్ను మోసం చేశాడా లేదా నువ్వు మోసం చేసావాడిని? వాడిని ఎందుకని చంపావు? ఏంటి? ప్రవీణ్ చనిపోయాడా? చాలా యాక్టింగ్ ఆపు, నీకు అసలు సెట్ అవ్వలేదు. నువ్వు ప్రవీణ్ని చంపింది డబ్బులు మొత్తం నువ్వే తీసుకెళ్లాలని. లేదు, నేను అప్పటి నుంచి అర్థమయ్యేలా చెప్తున్నాను, కానీ నా చేతికి 1 రూపాయి కూడా రాలేదు. నేను ప్రవీణ్ ఏ విధంగా మోసం చేయలేదు. ప్రవీణే నన్ను మోసం చేశాడు. మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? సార్ ఈమె చెప్పింది నిజమే సార్. కంటైనర్లో డబ్బు లేదు సార్. అలా అయితే ఈమె అన్ని డబ్బుని ఎక్కడ దాచినట్టుంది సార్. ఎప్పుడైనా నేను చెప్పేది నమ్మండి. నేను చెప్పేది నిజమే. నాకు నిజంగా ఏం తెలీదు ఆ 40 కోట్ల డబ్బు ఎక్కడుందని. ఎక్కడుంది ఆ 40 కోట్లు? అలా తిను మోసపోయిందంటే మోసం చేసింది ప్రవీణ్ కాదు, ప్రవీణ్ని చంపాడే వాడే ఉంటాడు. ఈ ఆటలో ఆ 3వ ప్లేయర్ ఎక్కడి నుంచి వచ్చాడు? డూప్లికేట్ డబ్బులు పెట్టేశారా? ఎస్ సార్. గుడ్. సరే మనం ఇలా అనుకుందాం, ఆ ప్రవీణ్ హంతకుడు లాకర్ రూమ్లో దాక్కునున్నారు. ఓ పని చేయండి, నువ్వు నిఖిలు లాకర్ రూమ్లోనే ఉండండి. ఇషిత అక్కడికి వెళ్ళు, ఆ కిటికీ వెనక. ఎస్ సార్. 2 నిమిషాలు జరిగింది కదా? ఎస్ సార్. స్టార్ట్. స్టాప్. 2 నిమిషాలు పూర్తయింది. అయితే ఒక బ్యాగ్ మాత్రమే బయటికెళ్ళింది. 2 నిమిషాల్లో ఇదంతా చేయడం అన్నది ఇట్స్ నాట్ పాసిబుల్. సార్ బ్యాగ్
సచిన్, ఈ బ్యాగ్ కిటికీని తాకకుండా బయటికెళ్ళే అవకాశం లేదు. అవును సార్, కిటికీ చాలా చిన్నది. కరెక్ట్. ఇలా చూసారా, వార్నిష్ అంటుకుంది. బ్యాంక్ మేనేజర్ మనతో రీసెంట్గానే వార్నిషింగ్ పని జరిగిందని చెప్పారు. చూసారా, ఇంకా తడిగానే ఉంది. కానీ సార్, ట్రక్లో దొరికిన బ్యాగ్స్ అన్నీ చాలా క్లీన్గా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే బ్యాగులో డబ్బులు లేవు. బ్యాగులు బ్యాంకులోకి రాలేదు. ఈ బ్యాగ్ ఎందుకు అక్కడ పెట్టారంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అలా అయితే సార్, అసలైన బ్యాగులు ఇంకెక్కడో ఉన్నాయి. నన్నడిగితే అవి బ్యాంకులోనే ఉన్నాయి. బ్యాంకు నుంచి ఇవి బయటికి వెళ్ళలేదు. ఇక్కడెక్కడో దాచిపెట్టారు. త్వరగా వెతకండి. త్వరగా బ్యాంకులో నుంచి అందరినీ బయటికి పంపించండి. నిఖిల్, అంబులెన్స్ కాల్ చేయి. రండి రండి, నాతో రండి. కమాన్. హలో, సిటీ హాస్పిటల్. ఇలా చూడండి, గ్లేమ్ బ్యాంక్కి త్వరగా అంబులెన్స్ని పంపించండి. తారికా, అయింది సార్. మై గాడ్, మై గాడ్. సాలింగ్ సార్. హలో అభిజిత్, చాలా షాకింగ్కి గురి చేసే ఒక విషయం తెలిసింది. ఏంటి? ఈ ప్రవీణ్ షూని కెమికల్ అనలైజ్ చేసేటప్పుడు అందులో మాకు పర్ఫ్యూమ్కి సంబంధించిన ట్రేసెస్ దొరికాయి. పర్ఫ్యూమ్ ట్రేసెసా? అవును, ఆ పర్ఫ్యూమే ఆ బాటిల్ మేనేజర్ చేతుల్లో నుంచి కింద పడింది. సాలింకి సార్, అలా ఎలా జరుగుతుంది? మేనేజర్ ఇక్కడ పడిపోయినప్పుడు తన పర్ఫ్యూమ్ బాటిల్ పగిలిపోయింది. దానికంటే ముందు వాల్ట్ రూమ్లో ప్రవీణ్ చనిపోయాడు. అది మాత్రమే కాదు, మేనేజర్ ఏ నీళ్ళైతే తాగారో ఆ మంచినీళ్లలో స్పృహ కోల్పోయే మత్తుమందు కలిపారు. మై గాడ్. అలా అయితే మేనేజర్ కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ తర్వాతే దొంగతనం జరిగిందా? బాస్, మా ముందు సిఐడి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు? గుద్దేయ్. గుద్దేయమంటారా? వాళ్ళని గుద్దేయండి.
ఓ మీరేనా? మీరు మారరు కదూ మీ సిఐడి టీం. ఏయ్ చె కిందికి దిగో. రండి, దిగండి, రండి. సార్, ఎందుకు? ఏసీపీ సార్, ఈ ఆట ఇంకా పూర్తి కాలేదు. ఇలా చూడండి రా బాబు. దద్దమ్మ, మాతోనే ఆడుకుంటావా నువ్వు? అది త్వరలోనే తెలుస్తుంది. కొంచెం మా వెనక చూడండి. వదలకు అభిజిత్, ఒక్కడిని కూడా వదలకు. ఆట పూర్తయింది. ఇదంతా మేము డబ్బు కాసిపడే చేశాం. ప్రవీణ్ మమ్మల్ని ప్లాన్లో చేర్చుకున్నాడు. వాడు నిజమైన సెక్యూరిటీ గార్డ్ని కిడ్నాప్ చేసి అక్కడికి బ్యాంకు నకిలీ సెక్యూరిటీని పంపించాడు. దోపిడీ జరిగిన రోజున మేనేజర్ త్రిషాకి మంచినీళ్ళలో మత్తుమందు కల్పించింది మేమే. ఇంకా మా సెక్యూరిటీ గార్డ్ ఎవరిని లోపలికి రానివ్వలేదు. త్రిష స్పృహ కోల్పోయిన తర్వాత నేను మీకు కాల్ చేశాను. సార్, మీరు త్వరగా రండి సార్, ప్లీజ్ త్వరగా రండి. మనకిప్పుడు 9 నిమిషాలే టైం ఉంది. ఇదిగో మేడం దగ్గర ఉన్న తాళం త్వరగా తీసుకో, సరేనా? డోర్ ఓపెన్ చేయి, నేను వెళ్ళి ప్రవీణ్ని తీసుకొస్తాను. త్వరగా. ప్రవీణ్, ప్రవీణ్ని ఎందుకు చంపారు? ప్రవీణ్ పని పూర్తయ్యాక మా అందరినీ చంపాలనుకున్నాడు. అందుకనే నేను బ్యాంకు రాబరీ సమయంలో తనని చంపేశాను. మేనేజర్ కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాతే దొంగతనం చేశారు. కానీ దానికంటే ముందే వరల్డ్ రూమ్ పూర్తిగా ఖాళీ అయ్యింది. అదెలా? ప్రవీణ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైస్తో కొద్దిసేపు సీసీటీవీ కెమెరాలని ఆఫ్ చేశాడు. ఇంకా సార్, నేను చారు కంప్యూటర్ని హ్యాక్ చేశాను. నా దగ్గర ముందే ఖాళీ వోల్ట్ ప్లే ఉంది. దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో యాడ్ చేసి ఖాళీ అయిన వోల్ట్ ప్లేని చేశాను. అందరూ డబ్బుల్ని దొంగలించారనుకున్నారు. అయ్య బాబోయ్, మీరిద్దరూ బ్యాంక్ ఎంప్లాయీస్. ప్రజలు మీ మీద నమ్మకంతో ఉన్నారు, కానీ మీరు నమ్మక ద్రోహం చేశారు. బ్యాంక్ నుంచి 40 కోట్లు కాజేశారు. ప్రవీణ్ని చంపేశారు. అంతేకాకుండా సిఐడి ఆఫీసర్స్ని చంపడానికి ప్రయత్నించారు. మీ ఇద్దరికీ కఠిన శిక్ష ఖచ్చితంగా దొరుకుద్ది. అది ఉరి.